పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ఎంప్లాయీస్ రిలే నిరాహార దీక్షలకు దిగారు. న్యూ పెన్షన్ పథకం రైల్వే ఉద్యోగులకు శాపంగా మారిందని సంఘ నాయకులు ఆరోపించారు. ఒకే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు 2 రకాల పెన్షన్ ఉండటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ న్యూ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు సామాజిక ఆర్థిక భద్రతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెల 11 వరకు దీక్షలు చేపడతామని, అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 11వ తేదీ వరకు రిలే హంగర్ ఫాస్ట్ని చేయాలని చెప్పని నిర్ణయించాం. దానిలో భాగంగానే సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘ్ ఆధ్వర్యంలో ఈనాడు మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్ని రైల్వే స్టేషన్స్ ఎదుట, అన్ని ఆఫీసు కార్యాలయాల ఎదుట, అన్ని డిఆర్ఎం ఆఫీసుల ఎదుట, అన్ని ఫీల్డ్ యూనిట్స్లో కూడా ఈరోజు కొత్త పెన్షన్ విధానాన్ని పారద్రోలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి ఈరోజు రిలే హంగర్ ఫాస్ట్ని మేము చేస్తున్నాం ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 2001-2004 నుండి ఈరోజు పాత పెన్షన్ విధానాన్ని తీసివేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. 11వ తేదీ వరకు రిలే హంగర్ ఫాస్ట్ని